నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడు చూడెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చి చూడెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. చూడండి ప్రియులారా, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ఎలా మాట్లాడుతూ ఉన్నాడంట? ముఖాముఖి, ఫేస్ టు ఫేస్ కదా. కాబట్టి ప్రియులారా, ఏవండి మీరు నేను ఎదురుగా కూర్చున్నాం అనుకోండి, అంటే మనం ఎలా మాట్లాడుకుంటున్నాం? ముఖాముఖిగా, అంటే ఫేస్ టు ఫేస్ ప్రియులారా. అంటే మీరు నా ఎదురుగా ఉన్నారు, నేను మీ ఎదురుగా ఉన్నాను, మన ఇద్దరం ఎదురు బదులు ఉండి మాట్లాడుకుంటున్నా, దాన్ని ఏమంటారు? ముఖాముఖిగా అంటారు ప్రియులారా. అలాగే ఏవండి దేవుడు కూడా మోషే గారితో అన్ని విషయాల్లో కూడా ఆయన్ని పర్వతం మీదకి పిలిచి ఏవండి ముఖాముఖిగా ఆయన అనేక సందర్భాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని దేవుడు పర్వతం మీదకి పిలిచాడు మోషేని? ఏవండి పోయిన వారం మనం విన్నాం కదా, ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి, అదేవిధంగా 10 ఆజ్ఞల యొక్క పలకలను ఇవ్వడానికి దేవుడు మోషే గారిని ఆ పర్వతం పైకి పిలిచాడు ప్రియులారా. ఆ పర్వతానికి ఉన్న మరొక పేరు ఏంటంటే దేవుని పర్వతము. దానికి ఉన్న రెండో పేరు ఏంటంటే సీనాయి పర్వతము. దానికి ఉన్న మూడో పర్వతం ఏంటంటే హోరేబు పర్వతం అని కూడా పిలుస్తారు ప్రియులారా. దానికి 3 పేర్లు ఉన్నాయి. దేవుడు ఎప్పుడు మాట్లాడినా సరే మోషే గారితో నిర్గమకాండం అంతా కూడా ఏవండి చాలా వచనాల వరకు దేవుడు మోషే గారికి కొండ మీద పలికినటువంటి ఆ మాటలన్నీ కూడా రాసి ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, దేవుడు మనుషుడు తన స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టు ఏమండి యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మీలో ఎంతమందికి ఏకాంత ప్రార్థన ఉంది? ఏవండి రోజు మొత్తంలో మీరు దేవుని కోసం ఇచ్చే సమయాన్ని ఎంత ప్రియులారా? ఒక సమయాన్ని కేటాయించుకున్నారా రోజు మొత్తంలో? ఈ సమయంలో నేను ప్రార్థన చేసుకోవాలి, ఈ సమయంలో నేను బైబిల్ చదువుకోవాలి, ఏమండి కొంత సమయం నేను దేవునితో గడపాలి. ఎంతమంది ప్రియులారా? బహుశా ఈరోజు యువర్ షెడ్యూల్ మే బీ డిఫరెంట్. ఒక్కో రోజులన్నీ ఒకే రకంగా ఉండవు కదా. ఈరోజు ఏదో ఒక వర్క్ ఉంటుంది, రేపొద్దున ఇంకొక పని ఉంటుంది, ఎల్లుండి అవతల ఇంకొక పని ఉంటుంది ప్రియులారా. కానీ 24 గంటల్లో ఏదో ఒక టైం మనం ఫ్రీ ఉండే టైం ఒకటి ఉంటుంది, అవునా కదా? అందరికీ వీలుకరంగా ఉండే సమయం ఏదైనా ఉందంటే అది ఉదయకాల సమయం ప్రియులారా కదా. ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తే అది చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఓ దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, ఉదయకాల సమయం కనుక లేచి మనం ఒక పావు గంట సేపు కనుక మనం ప్రార్థన చేస్తే, ఏమండి పావు గంట అంటే ఎన్ని నిమిషాలు? 15 minutes ప్రేయర్ ఈజ్ ఈక్వల్ టు 3 hours ఆఫ్ ప్రేయర్ అని పలికాడు ప్రియుల. ఉదయకాల సమయంలో లేచి 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ మనం లేచి చేసే ప్రార్థన ఎన్ని గంటలతో సమానం? పావు గంట చేస్తే అది ఎన్ని గంటలతో సమానం? 3 గంటల ప్రార్థనతో సమానం ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవదూతలంతా కూడా సంచరించే సమయం. కాబట్టి మన ప్రార్థన తొందరగా ఆలకించబడడానికి మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక విషయాలు మనకి తెలియజేస్తాడు. ముఖాముఖిగా మీరు ఎంతమంది దేవునితో మాట్లాడుతూ ఉన్నారు? ఏవండి ప్రతి ఆదివారం కూడా దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు వాక్యం విన్నా సరే ముఖాముఖిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖాముఖిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళరు ప్రియులారా. ప్రార్థన అంటే నిర్లక్ష్యం. ఏవండి ఒక నిర్లక్ష్య పరుడు, ప్రార్థన హీనులు వారి జీవితాల్లో క్రీస్తుని సంపాదించుకోగలరా? చాలామంది ఏమనుకుంటారంటే వీఆర్ ఆఫ్ ద క్రైస్ట్ అనుకుంటారు ప్రియులారా. అంటే క్రీస్తుకి మనకి ఎలాంటి సంబంధం లేదండి, దేవుడే, అంటే ఆయన దేవుడు కదా, నేను మనిషిని కదా అన్న భావంతో ఉంటారు చాలామంది మనుషులు. నో, వీఆర్ పార్ట్ ఆఫ్ క్రైస్ట్ ప్రియులారా. మనం క్రీస్తులో భాగమై ఉన్నాం. చాలామందికి తెలియదు విషయం. ఎవరిలో భాగమై ఉన్నామండి? మనం యేసు క్రీస్తులో భాగమై ఉన్నాం. మనం యేసు క్రీస్తుకి వేరేం కాదు ప్రియులారా. అందుకే ఆయనతో కూడా సమాన వారసత్వాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమండి మోషే గారు కూడా పలు చోట్ల ఆయన పలుకుతూ ఉన్నప్పుడు ప్రభువా ప్రభు అనే మాట మోషే గారు పలుకుతూ ఉంటాడు. చాలా చోట్ల మీరు కనబడతాయి. ఎందుకో తెలుసా? ప్రభు అనే మాట ఎక్కడ కనబడుతుందండి? మనకి కొత్త నిబంధనలోనే కనబడుతుంది, యేసు ప్రభు అని. ఏవండి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఆదికాండం నుంచి ఆయన పరిచయం చేస్తా వచ్చాడు ప్రియులారా. మోషే గారితో కూడా ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి అయిన ప్రభువుని ఏం చేశాడు? మోషే గారి దగ్గరికి పంపించాడు అనేక సందర్భాల్లో.
దేవుడే స్వయంగా వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మోషే గారు ప్రభువుతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తన కుమారుడితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏవండి, ఒక రష్యాలో సిపాయిగా ఒక యవనస్తుడు ప్రియులారా, అక్కడంతా కూడా కమ్యూనిస్టులు ఉంటారు. అక్కడంతా కూడా లెనినిజం అనే ఒకటి నడుస్తూ ఉంటుంది. అక్కడంతా కూడా దేవుడు అనేవాడు లేడనేటువంటి సిద్ధాంతం ఒకటి ఉంటుంది. సోవియట్ యూనియన్ అనే ఒకటి ఉంటుంది ప్రియులారా. రష్యా అప్పుడు కొంత యూరప్ని, కొంత రొమేనియా ప్రాంతం అంతటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి ఆ టైంలో ఏవండి, సోవియట్ యూనియన్ అనే ఒకటి ఉంటుంది. ఆ సోవియట్ యూనియన్ ఉన్నటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే దేవుడు అనేవాడే లేడు, దేవుడు అనేవాడు లేనే లేడు అనేటువంటి సందర్భంలో వారంతా కూడా ఒక కట్టుబడి మీద అలా ఏవండి జీవిస్తూ ఉంటారు. అయితే ఒక రోజున వన్య అనేటువంటి యవనస్తుడు ఏవండి ఆ మిలిటరీలో ఆయన చేస్తూ ఉన్నప్పుడు, ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ షెడ్యూల్ అంతా కూడా చాలా బిజీగా ఉందంట పిల్లలు. కానీ ఆయన మనసులో ఏదో ఒక గిల్టీ, ఏవండి ఏదో ఒక లోటు ఆయనకి తెలుస్తూ ఉంది. ఏంటా లోటు? అయ్యో, నేను రోజంతా కూడా గడుపుతూ ఉన్నానే కానీ, ట్రైనింగ్లో ఉన్నానే కానీ, క్యాంపులో ఉన్నానే కానీ, ఏవండి కొంత సమయం నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానే, ఏవండి కొంత సమయం నేను దేవునితో గడపలేకపోతా ఉన్నానే. ఏవండి అందరూ కూడా వ్యతిరేకులే ప్రియులారా. పెరేడ్ జరిగేటప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి ఒక మూలకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ జనరల్ పిలిచాడు. ఏం చేస్తున్నావు అన్యా? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నీ తోటి వారందరూ కూడా ఇక్కడ పెరేడ్ చేస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ట్రైనింగ్ జరుగుతూ ఉంది కదా, నువ్వు ఆ మూలకి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నావు అని చెప్పినప్పుడు ఏమండి ఆయన ధైర్యంగా చెప్తాడు, ఏంటో తెలుసా, ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్ అని పలుకుతాడు. నువ్వు చెప్పగలవా? ఏమండి అలాంటి వ్యతిరేకుల మధ్య నీ నోరు అలా పలకగలదా ప్రియులారా? నేను ధైర్యంగా దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను దేవునితో ఏకాంతంగా గడుపుతూ ఉన్నాను. నీ కుటుంబ సభ్యులతో నువ్వు చెప్పగలవా? ఏమండి నీ బంధువులతో నువ్వు చెప్పగలవా? వన్యాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు ప్రియులారా. వన్యాలో మనసునంతటినీ కూడా తీసేయడానికి ఎన్నో ప్రశ్నలు కురిపిస్తూ ఉంటాడు ఆ జనరల్ ఆయన ఎదురుగా కూర్చోబెట్టి. ఇది వన్యా, నువ్వు దేవుడిని నమ్ముకుంటే చివరాఖరికి అసంతృప్తే తప్ప నీకు ఎలాంటి భావన ఉండదు, నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని పలికినప్పుడు ఏమండి ప్రతి దానికి కూడా సున్నితంగా సమాధానం చెప్పుకుంటూ వస్తాడు. కఠినమైనటువంటి శిక్షలు ఆయన మీద వేస్తారు ప్రియులారా. అయినా సరే ఆయన ప్రార్థనకి ఏనాడు కూడా దూరం కాలేదు. ఏవండి చిన్న పనున్నా సరే మనం ప్రార్థనకి దూరం అయిపోతాం, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతాం ప్రియులారా. దేవునితో ముఖాముఖిగా గడిపేటువంటి సమయం మన జీవితంలో ఎక్కడుంది? కాబట్టి మనం యెహోషువ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చి చూడెను. ఎవరండి తిరిగి వచ్చేది? మోషే గారు. ఏవండి అతని పరిచారకుడును నూను కుమారుడనైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు ప్రియులారా. ఏవండి కరెక్ట్గా ఈ సందర్భం ఒక కీర్తనకి సింక్ అవుతారని చెప్పగలరా? అక్కడ ఈ పర్వతానికి 3 పేర్లు చెప్పా. ఏం పేర్లు? దేవుని పర్వతం, రెండవది సీనాయి కొండ, మూడవది హోరేబు పర్వతం. ఏవండి గుడారంలో ఎవరున్నారు ప్రియులారా? మోషే గారేమో పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, ఒకటో సందర్భం. రెండవది గుడారంలో ఎవరున్నారు ప్రియులారా? యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు ఈ 2 మాటల్ని ఒక కీర్తనకి సింక్ అవుతారు ఎవరని చెప్పగలరా? ఏమండి 15వ కీర్తన ప్రారంభంలో ఏమని రాయబడి ఉంది? ఏమండి యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఏమండి నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరండి నివసించింది అక్కడ? మోషే గారు ప్రియులారా. ఈ 15వ కీర్తనకు ఉన్న పేరేంటో తెలుసా? ఎ లాడర్ టు ద హెవెన్ ప్రియులారా. ఏవండి దావీదు ఆ మందసాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తా రాసినటువంటి కీర్తన 15వ కీర్తన. మీకు విషయం తెలుసా? ద వర్షిప్ స్టార్టెడ్. బైబిల్లో ఆరాధన ప్రారంభమైంది ఎక్కడో తెలుసా ప్రియులారా? ఆ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడే. దావీదు ఆ కీర్తన రాస్తా వర్షిప్ హ్యాస్ బిగిన్, దానికి ఒక పేరు ఉంది హీబ్రూలో. ఏవండి ఆ వర్షిప్ అంతా కూడా ప్రారంభం అవుతా మందసాన్ని తీసుకొస్తా యాజకులు దాన్ని మోస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా స్తుతించి అక్కడ ఒక పాట పాడుతూ ఉన్నాడు దావీదు. ఏమని పాడుతున్నాడు? ఏవండి యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఏవండి నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆ మందసాన్ని మోసుకొస్తా ప్రియులారా. ఎందుకని? ఆ మందసంలో ఏమున్నాయండి? దేవుడిచ్చిన ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అంతా కూడా ఎక్కడ ఉంటాయి? ఆ మందసంలో ఉంటాయి. కాబట్టి దావీదు దాని అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆ సందర్భాన్ని అంతటినీ కూడా. హీ వాజ్ రిమెంబరింగ్ ద ఎంటైర్ సినారియో ప్రియులారా. భక్తులైన వారు, ఈ మందసాన్ని తయారు చేసిన భక్తులైన వారు
ఏవండి దేవునితో ముఖాముఖిగా పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేశాడు కదా మోషే. ఏవండి ఆయన గుడారంలో అతిథిగా ఉన్నాడు కదా. ఎవరో యవనస్తుడైనటువంటి యెహోషువ. ఏవండి ఈ రోజున యవనస్తులు పరిచారకుడు అనేటువంటి మాట మీద ఏవండి ఈ సందర్భం ఈ వాక్యం గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిచారకుడు ప్రియులరా, యెహోషువ ఎలాంటి ఆత్మని సంపాదించుకున్నాడు, యెహోషువ ఎంత దీనుడిగా ఉన్నాడు, యెహోషువ ఎలాంటి పరిచారకుడుగా ఉన్నాడు. పరిచారకుడు అంటే ఎలా ఉంటాడు ప్రియులరా? ఏవండి హీ ఈజ్ నాట్ బాస్ హిమ్సెల్ఫ్ ప్రియులరా. పరిచారకుడు అనే మాటకి అర్థం ఏంటంటే ఆయన మాట మీద ఆయన కట్టుబడి ఉండడు. అవునా కదా? పరిచారకుడు ఎలా ఉంటాడు? ఆయనకు ఒక బాస్ ఉంటాడు, ఆయనకు పైన ఒక అధికారం ఉంటాడు, లేదంటే ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఏం చెప్తే పరిచారకుడు ఏం చేస్తాడు? అదే పని చేస్తాడు ప్రియులారా. ఏవండి ఈ రోజున మనుషులు ఎంతోమంది ఏవండి పరిచారకులుగా లోకానికి, కొన్ని పరిస్థితులకి, కొన్ని పద్ధతులకి ఏమైపోతా ఉన్నారు? పరిచారకులు అయిపోతా ఉన్నారు ప్రియులారా. ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మనుషులు నివాసం చేస్తూ ఉన్నారు? ఏవండి ఎక్కడికి వెళ్ళినా సరే ఏవండి వ్యానిటీ అంతా కూడా వ్యర్థత్వమే. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి సమాజంలో కనబడుతూ ఉందో ప్రియులారా. యెహోషువ ఏవండి మోషే ప్రతి మాటకి కూడా కట్టుబడి నిలబడగలుగుతున్నాడు ప్రియులారా. హీ వాజ్ అబైడెడ్. ఏవండి కట్టుబడి నివసించగలుగుతున్నాడు, ఏవండి ఉండగలుగుతున్నాడు. పరిశుద్ధ పర్వతం మీద ఆయన ఉన్నప్పుడు ప్రియులారా గుడారంలో అతిథిగా ఉన్నాడు యెహోషువ. ఏవండి దేవుని సేవకులు మన ఎదురుగా పరిశుద్ధ ఏవండి గ్రంథం ఉంది, దేవుని మాటలు ఉన్నాయి. నువ్వు కూడా గుడారంలో అతిథిగా ఉండగలుగుతున్నావా? ఏవండి యవనస్తులు ఈ రోజున ఉండగలుగుతున్నారా ప్రియులారా? దేవుని మాటకి చాలామంది కట్టుబడి ఉండలేకపోతా ఉన్నారు ప్రియులారా. ఏవండి నిర్గమకాండం 32:17 కూడా ఏమని రాయబడి ఉంది? ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. చూడండి ప్రియులారా, ఆ పాలెంలో వారందరూ కూడా ఏం చేశారంటే ఒక విగ్రహాన్ని తయారు చేసి మోషే గారు ఇద్దరు యాజకుల్ని అక్కడ అహరోన్ని హూరు అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని కూడా అక్కడ ఏమండి యాజకులుగా నియమించి నేను వెళ్తున్నాను దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. ఏవండి ఇక్కడ యాజకులు ఉన్నారు, మీరు దయచేసి వీరి మాటకి ఎలాంటి వ్యాజ్యాలు ఏమైనా ఉన్నా సరే వీరి దగ్గరికి రండి అని చెప్పినప్పుడు ఏవండి వారు కూడా ఆ మాటకి లోబడిపోయారు ప్రియులారా. అహరోను కూడా యాజకుడిగా ఉన్నాడు కానీ ఆ మాటకి లోబడిపోయాడు ప్రియులారా. ఈ రోజున సమాజంలో డబ్బుకి లోబడని వారు ఎవరు ఉన్నారు ప్రియులారా? ఎవరు చూసినా సరే డబ్బుకి లొంగిపోతూ ఉన్నారు. ఏవండి పేరుకి లొంగిపోతూ ఉన్నారు. 4 మాటలు మాట్లాడగానే ఏవండి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులారా మనుషులు. వారందరూ కూడా ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. విగ్రహాన్ని తయారు చేసుకుని దాని అంతటినీ కూడా ఏం చేస్తూ ఉన్నారు? వారు పూజిస్తూ ఉన్నారు ప్రియులారా. ఏవండి మోషే గారు అక్కడ ఏమని పలికారంటే 18వ వచనం చూడండి. అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుట చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి ఏవండి నీళ్ల మీద చల్లి ఇజ్రాయేలీల చేత దానిని రాగించెను. చూడండి ప్రియులారా, అది శాపం ప్రియులారా. దేవుని సేవకుడు పైన దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఏవండి నో పేషెన్సీ ప్రియులారా. దేవుడు ఎన్ని రీతిలుగా ఇజ్రాయెల్ దేశం నుంచి వారిని రప్పించి వారిని అక్కడి నుంచి విడిపించి ఎన్ని రీతిలుగా దేవుడు వారిని తీసుకొచ్చాడు, ఎన్ని అద్భుతాలు వారి ఎదురుగా దేవుడు చేశాడు. అయినా సరే ఆ కృతజ్ఞత భావం లేకుండా మనుషులు ఈ రోజున ఏం చేశారు? ఓర్పు నశించిపోతూ ఉంది ప్రియులారా. మనుషులు కూడా ఈ రోజున ఓర్పు నశించిపోతూ ఉంది వారిలో. ఏవండి దేవుడు వాగ్దానాన్ని సంపాదించుకోక ముందే మనుషుల్లో ఓర్పు నశించిపోతూ ఉంది. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటి దాన్ని సంపాదించుకోక ముందే ఓర్పు ఏమైపోతా ఉంది? నశించిపోతూ ఉంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఒక దూడని తయారు చేసుకుని ఏవండి అక్కడ నాట్యం ఆడుతా, అక్కడ త్రాగుతా, అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఏవండి మోషే గారి కోపం వచ్చి ఆ పలకల్ని పగలగొట్టినప్పుడు ఏవండి ఆ దూడనంతటినీ కూడా కాల్చివేసి పొడి చేసి నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళంతటినీ కూడా ఏం చేశారు? ఏవండి త్రాగించారు ప్రియులారా. విగ్రహారాధన చాలా భయంకరమైంది ప్రియులారా. ఏవండి సజీవుడు ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి సైన్యాన్ని సముద్రంలో కూల్చివేసిన దేవుణ్ణి
ఏమండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడని మోషే గారు ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా ఏమండి ఎంత నీచపు స్థితికి దిగజారిపోయారు చూడండి పిల్లలు. నీ మనసు ఎప్పుడన్నా దిగజారిపోతుందా? ఏమండి మనుషులందరూ కూడా అక్కడ విగ్రహాలను చేసుకున్నటువంటి సమయంలో ఏమండి నూను కుమారుడైన యెహోషువ మట్టికి దేవుని గుడారంలో ఎలా ఉన్నాడండి? అతిథిగా ఉన్నాడు. నువ్వు ఉండగలుగుతున్నావా అలా? పరిచారకుడైన యెహోషువ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏమండి ఒక అతిథిగా ఉన్నాడు దేవుని గుడారంలో. పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేస్తూ ఉన్నాడు దానికి సమీపంగా. ఎంతమంది పరిశుద్ధతకి దగ్గరగా సమీపం చేస్తూ ఉన్నారు ప్రియులారా? ఏమండి విగ్రహారాధన ప్రియులారా. ఏమండి నీ హృదయంలో ఎన్ని విగ్రహాలు తయారవుతున్నాయి ప్రియులారా? ఏమండి డబ్బు అనే విగ్రహం ఒకటి తయారవుతూ ఉంటుంది. ఏమండి మనుషుల్లో పేరు అనే విగ్రహం ఒకటి తయారవుతూ ఉంటుంది. నేను బాగానే ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నా పరిస్థితి అంతా కూడా బాగానే ఉంది, విగ్రహం తయారవుతూ ఉంటుంది ప్రియులారా. అందుకే స్పర్జన్ గారు కూడా ఒక మాట ఏం చెప్పారో తెలుసా? ఏమండి హూ లివ్స్ టు మేక్ మనీ ఈజ్ ఎ వర్షిపర్ ఆఫ్ ఎ గోల్డెన్ కాఫ్ అని పలికాడు ప్రియులారా. ఏమండి కేవలం డబ్బుని ఎదురుగా పెట్టుకుని డబ్బునే ఆరాధన చేసేవారు కొంతమంది ఉంటారు ప్రియులారా. డబ్బు 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 అంతే. బైబిల్ ఏం చెప్తుంది? యేసుప్రభువు ఏం చెప్పారు? ఎవరో సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరు ప్రియులారా. ఏమండి ఎలాంటి విగ్రహాలని మన హృదయంలో తయారు చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు మనుషులు ఈ రోజున. ఆ విగ్రహాన్ని పొడి చేసి దాని నీళ్లలో కలిపి దాని అంతటినీ కూడా త్రాగించారు. ఏమండి వారందరికీ కూడా శాపం ప్రియులారా అదంతా కూడా. ఏమండి అక్కడే నెర విడిచి వారందరూ కూడా ఏమైపోయారు? పాతాళంలోనికి సూటిగా వెళ్ళిపోయిన వారందరూ కూడా అక్కడ హతం చేయబడ్డారు ప్రియులారా. ఎంత భయంకరమైనటువంటి విషయం. ఏమండి ఈ విగ్రహాల వెనకమాల ఉన్నటువంటి దురాత్మలు కూడా ఏమండి ఓ మనిషిలోనికి దూరి అవి రకరకాలుగా ఏమండి వ్యాధులుగా మారిపోతాయి అంట ప్రియులారా. ఒక విధంగా ఉండవు. ఒక రోజున తలపోటు వస్తుంది, ఒక పక్కన రేపు ఎద్దున వెళ్ళేసరికి ఇంకొక నొప్పి వస్తుంది, అది ఇంకొక వ్యాధిగా మారిపోతుంది. దానిలో గారు చెప్పారు ప్రియులారా, చీకటి శక్తుల మీద జయమని ఒక పుస్తకం ఉంటుంది, చిన్న పుస్తకం, చదవండి. అలాంటి పుస్తకాలు ప్రియులారా, భక్తుల పుస్తకాలు మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండాలి. ఏమండి పరిశుద్ధ పర్వతం మీద ఏమండి నివాసం చేయగలుగుతున్నామా? దేవుని గుడారంలో మనం అతిథిగా ఉండగలుగుతున్నామా? ఏమండి మన మనసులో ఎన్ని విగ్రహాలను తయారు చేసుకుని, పర అనేది ఎంత భయంకరమైన విగ్రహం ప్రియులారా, డబ్బు అనేది ఎంత భయంకరమైన విగ్రహం ప్రియులారా. ఏమండి కొంతమంది పొగడపోతే వారి మనసులన్నీ కూడా రివర్స్గా వేస్తూ ఉంటాయి. ఎంత భయంకరమైన విగ్రహం ప్రియులారా అది. ఏమండి అంటే మనల్ని మనం ఏం చేసుకుంటా ఉన్నాం? మనల్ని మనమే ఒక విగ్రహంగా తయారు చేసుకుంటూ ఉన్నాం మన హృదయంలో. ఎంత భయంకరం ప్రియులారా. ఏమండి ఎలాంటి సందర్భాలు మనలో మనమే విగ్రహాన్ని తయారు చేసుకునేటువంటి మనసు నీలో ఉందా? ఏమండి దేవుని ఆజ్ఞకి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నామన్న విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. కాబట్టి ప్రియులారా దేవుడు ఏమండి మోషేతో మాట్లాడుతా కొన్ని సందర్భాలని జ్ఞాపకం చేస్తా. ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారేంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం ఏమండి 37 వచనం. మరియు యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడకు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలును దాన్ని స్వాధీనపరచుకొని చేయును గనుక అతని ధైర్యపరచుము. చూడండి ప్రియులారు, ఏమండి మోషే గారు కూడా వాగ్దానంలోనికి ప్రవేశించలేదు. అదే ఆయన పలికిన మాట. ఏమండి అక్కడ ఏమని పలికాడు? మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి పరిచారకుడకు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును కానీ నువ్వేం చేయవు, నువ్వు ప్రవేశించవు. ప్రియులారా మనం కూడా ఏవండి దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఎందుకో తెలుసా ప్రియులారా, అన్ని విషయాల్లో వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఆల్ ఏవండి ఇన్ క్యాడర్స్ ఆఫ్ అవర్ లైఫ్. అన్ని విషయాల్లో మనం తలదూర్చేయకూడదు ప్రియులారా. లోకంలో ఎంత భయంకరం ప్రియులారా లోకం. ఏవండి పాపం ఎంత భయంకరమైనది. అది చిన్న విషయమైనా సరే, అది పెద్ద విషయమైనా సరే, వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ప్రియులారా. ఏవండి మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నన్ను వాగ్దానంలోకి వెళ్ళనివ్వలేదు దేవుడు. మోషే గారు పలుకుతున్నటువంటి మాట. కానీ తన పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ అందులోనికి ప్రవేశిస్తాడు అని దేవుడు స్వయంగా పలికాడు ప్రియులారా. ఏవండి దానికి ముందు కూడా ఒక చోట ఏమని రాయబడి ఉంటుందంటే, మోషే గారిని దేవుడు పిలిచి ఏవండి పరిచారకుడైన యెహోషువాని తీసుకుని వెళ్ళి, మందసం ఉంటది కదా, ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకెళ్ళి యాజకుడిని తీసుకెళ్ళి ఏవండి అతను దేవుని ఆత్మచేత నింపబడిన వాడు ప్రియులారా యెహోషువ. అక్కడికి తీసుకెళ్ళి ఆయన్ని ప్రతిష్ఠిస్తారు ప్రియులారా దేవునికి. ఎంతమంది ఏమండి నిన్ను నువ్వు ఎప్పుడైనా దేవునికి ప్రతిష్ఠించుకున్నావు? ప్రభా నేను నీతిగా బ్రతుకుతాను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను, నేను యథార్థంగా బ్రతుకుతాను. ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు దేవునికి ప్రత్యక్షపరచుకున్నావా? పరిచారకుడిగా నువ్వు ఉండగలుగుతున్నావా ప్రియులారా?
మనుషులు ఈ రోజున ఉండలేకపోతూ ఉన్నారు. దేవుని మాటకి, దేవుని ఆజ్ఞకి లోబడలేకపోతూ ఉన్నారు ప్రియులారా. ఎంత భయంకరమైనటువంటి విషయం. ఏమండి, సుందర్ సింగ్ గారు కూడా ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే 3 గంటల పాటు ఆయన ప్రార్థన చేశాను. 3 గంటల పాటు ఆయన ప్రార్థన చేసిన తర్వాత, ఏమండి దానియేలు గారిని, తమ్ముడా నువ్వు గుమ్మం దగ్గర ఉండు, నేను ఇక్కడ లోపల ప్రార్థన చేస్తూ ఉంటాను అని ప్రారంభించి ప్రార్థన చేసిన తర్వాత దానియేలు గారు ఆశ్చర్యపోయాడంట. అమ్మో ఇంతసేపు ప్రార్థన చేస్తారండి అని అడిగితే అప్పుడు సుందర్ సింగ్ గారు ఏం చెప్పారు? ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఏమండి 33:11లో ఏమండి, మనుషుడు తన స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడినట్లు యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. అలాగే సుందర్ సింగ్ గారు కూడా అదే మాట చెప్పారండి ప్రియులారా. ఏమండి, ఒక స్నేహితుడు ఎదురవుతే ఎన్ని గంటలు మాట్లాడుకుంటాం? దానియేలు చాలాసేపు మాట్లాడుకుంటాం కదా. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రియులారా ప్రార్థన చేసినప్పుడు ఏమండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి. కాబట్టి ప్రియులారా దేవునితో ముఖాముఖిగా మనం ఎప్పుడూ కూడా మాట్లాడాలి. ఏమండి, మన హృదయాన్ని మనం నమ్ముకొని, మన మనసుని మనం నమ్ముకొని ఏమండి ఎన్ని రీతిలుగా మనం పడిపోతూ ఉన్నాం. పాపం ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసా ప్రియులారా? పాపం అనేది, లోకం అనేది ఒక పాత్రను అలా పట్టుకొని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారు? ఎందాక మనం చదువుకున్నాం కదా, ఆ గోల్డెన్ కాఫ్ దాని అంతటినీ కూడా పొడి చేసేసి అంతా కూడా నీళ్ళల్లో కలిపి దాన్ని ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలతో తాగించారు ప్రియులారా. శాపం ప్రియులారా. ఈ రోజున ఎంతమంది మనుషులు, ఎన్ని కుటుంబాలు శాపాన్ని ఎదుర్కొంటున్నాయి ప్రియులారా. ఎన్ని విగ్రహాలు అడ్డైపోయినాయి దేవునికి మనకి మధ్య, ఎన్ని పాపాలు అడ్డైపోయినాయి ప్రియులారా దేవునికి మనకి మధ్య. మనుషులు ఈ రోజున శాపాన్ని అనుభవిస్తున్నారు. ఎన్ని కుటుంబాలు ప్రియులారా దేవునికి దూరంగా ఉన్నటువంటి కుటుంబాలు. కాబట్టి దేవునితో ముఖాముఖిగా, అందుకే దేవుడు కూడా ఒక మాట పలుకుతాడు, రండి మన వ్యాధ్యాన్ని అంతటినీ కూడా ఏం చేసుకుందాం, మన వివాదాన్ని అంతటినీ కూడా తీర్చుకుందాం రండి. నీకు నాకు మధ్య ఎలాంటి వివాదాలు ఉన్నాయో, నీకు నాకు మధ్య ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో, నీకు నాకు మధ్య ఎలాంటి భేదాలు ఉన్నాయో, కమాన్ లెట్స్ డీల్ ఎవ్రీథింగ్. మనుషులు ఈ రోజున వెళ్ళగలుగుతున్నావా? దేవునితో ముఖాముఖిగా నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఏమండి, నూను కుమారుడైన యెహోషువ కూడా ఏమండి గుడారంలో ఉన్నప్పుడు గుడారంలో నుంచి వెలుపలికి రాలేదు ప్రియులారా. ఏమండి, దేవుని వాక్యంలో మనం నివాసం చేయకుండా, ప్రార్థనలో మనం నివసించకుండా ఏమండి ఆ గుడారంలో నుంచి వెలుపలికి వచ్చి ఎన్ని విషయాల్లో వీఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ విత్ ఎనీథింగ్ ప్రియుల, ఎవ్రీథింగ్ ప్రియులారా. ఏమండి, ఒక రోజున ఒక యవనస్తుడు అమెరికాలో 27 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక యవనస్తుడు ఇంగ్లాండ్లో ఒక సంస్థను చూసి ఏమండి నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరి న్యూయార్క్ నుంచి ఇంగ్లాండ్ దేశానికి లండన్కి వచ్చాడు పిల్లలు. లండన్ రాగానే ఆ దేవుని సేవకుడి దగ్గర ఉండి ఆ దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి, సార్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బ్యాచులర్ ఆఫ్ థియాలజీ. ఏమండి, బిబ్లికల్గా నేను థియాలజీ కంప్లీట్ చేశానండి. మీ మినిస్ట్రీ గురించి నేను విన్నానండి, మీ మినిస్ట్రీలో నేను సేవ చేయాలనుకుంటున్నానండి అని అంటే, ఏమండి ఆ దేవుని సేవకుడు అన్నాడంట, సంతోషం సహోదరుడా, సంతోషం తమ్ముడా. ఏమండి అతని పేరు శామ్యుయల్ లోగన్. ఏమండి బ్రెంగిల్ అనేటువంటి యవనస్తుడు, 27 ఇయర్స్ ప్రియులారు, 27 సంవత్సరాలు. ఆ టైంలో ట్రైన్స్ లేవు, ఆ టైంలో ఫ్లైట్స్ లేవు ప్రియులారు, ఇంకా ఏమానో అప్పటికి కనిపెట్టలేదు. ఏమండి ఆ పొడవల్లోనే ప్రయాణం. ఏమండి ఆ సముద్రాన్ని అంతటినీ కూడా దాటుకొని ఇంగ్లాండ్ దేశానికి వస్తే ఏమండి శామ్యుయల్ లోగన్ బ్రెంగిల్ అనేటువంటి ఒక యవనస్తుడు ఏమండి ఆ దేవుని సేవకుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దేవుని సేవకుడు అన్నాడంట, బ్రెంగిల్ ఏమండి అప్ టు నౌ యువర్ బాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే ఒక గురువుగా ఉన్నావు. ఏమండి యువర్ బాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని పలికి ఏం చెప్పాడో తెలుసా? ఏమండి యూ బిలాంగ్ టు ద డేంజరస్ క్లాసెస్ అని పలికాడు. నువ్వు చాలా భయంకరమైనటువంటి తరబీదులోకి వచ్చావు. యూ బిలాంగ్ టు ద డేంజరస్ క్లాసెస్ అని పలికి ఏం చెప్పాడో తెలుసా? ఏమండి ఐ డోంట్ థింక్ యూ వాంట్ టు సబ్మిట్ టు ఏమండి సాల్వేషన్ ఆర్మీ అని పలికాడు పిల్లారు. సాల్వేషన్ ఆర్మీలో ఒక సభ్యుడిగా నువ్వు చేరతావు అనేటువంటి వాంఛ ఆలోచన నాకేమాత్రం కలగట్లేదు అని పలికి ఏమండి విలియం బూత్ అనేటువంటి దేవుని సేవకుడు ఏం చెప్పాడో తెలుసా? ఏమండి యూ వాంట్ టు సబ్మిట్ సాల్వేషన్ ఆర్మీ డిసిప్లిన్. ఏమండి అతను ఒక మాట పలికాడంట ప్రియులారా, విలియం బూత్ గారు ఏంటో తెలుసా? వీఆర్ అన్ ఆర్మీ, వీ డిమాండ్ డిసిప్లిన్ అని పలికాడంట ప్రియులారా. మనం ఒక సైనికులుగా ఉన్నాము, వీ డిమాండ్ డిసిప్లిన్. ఏమండి క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. వీ డోంట్ డిమాండ్ సంథింగ్ ఎల్స్, వీ డిమాండ్ డిసిప్లిన్ అని పలికాడంట. ఏమండి గోడౌన్ కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పులు షూ అన్నీ కూడా ఉన్నాయి ఆఫ్ యువర్ ఫెలో మెన్స్, ఆఫ్ యువర్ ఫెలో క్యాడెట్స్. అక్కడికి వెళ్ళి ఆ బూట్లన్నీ కూడా బయటికి తీసి ఏమండి అక్కడ ఒక బ్రష్ను ఒక పాలిష్ ఇచ్చి దాని అంతటినీ కూడా పాలిష్ చేయమని చెప్పాను. అతనికి చాలా కోపం వచ్చిందంట బ్రెంగిల్కి. ఏమండి ఆ వయసులో 27 సంవత్సరాల వయసు అంటే ఎలా ఉంటారు బ్రిల్లర్రా?
తాసుబాం ఎలా కస్సు బుస్సులాడుతూ ఉంటుందో అలా ఉంటుంది ఎవరికైనా సరే, అవునా కదా? ఏమండి, నేను అమెరికాలో ఐ కంప్లీటెడ్ మై బ్యాచులర్ ఆఫ్ థియాలజీ. అక్కడి నుంచి ఎక్కడికి వస్తే ఏదో స్టేజ్ ఎక్కి వాకింగ్ చెప్పమంటారంటే ఏమండి వీళ్ళేంటి డిసిప్లిన్ అంటున్నారు, వీళ్ళేంటి అది అంటున్నారు, వీళ్ళేంటి ఇది అంటున్నారు అని చాలా కోపం వచ్చిందంట ప్రియులారా ఆయనకి. అందుకని అన్నాడు, యు బిలాంగ్ టు వెరీ డేంజరస్ క్లాసెస్, నువ్వు సాల్వేషన్ ఆర్మీలో యూ కెనాట్ ఫిట్ అని కూడా పలికాడండి ప్రియులారా. అయితే పైనుంచి కిందకి దిగి వస్తా అంతా కూడా వేస్ట్, అనవసరం ఇక్కడ ఉండి నేను ఎంత నేర్చుకుని నాకు ఎంత సబ్జెక్ట్ ఉండి ఏదో స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పమంటారు అంటే ఏమండి ఏదో డిసిప్లిన్, ఏదో ఒబీడియన్స్, ఏదో హ్యూమిలిటీ ఇవన్నీ బలుగుతున్నారండి అని మనకు తెలియదా? ఏమండి దాని గురించి సబ్జెక్ట్ తీస్తే నేను చెప్పలేను ఎంత బారు దిగొస్తుంటే ప్రియులరా. దేవుని ఆత్మ ఆయన్ని మనస్సాక్ష్యాన్ని గద్దిస్తూ ఉందంటే ఏంటో తెలుసా? ఆయనకు సందర్భం గుర్తొచ్చిందంట బైబిల్ ఏంటో తెలుసా? ఏమండి యేసుప్రభువు వారు ఒక పాత్రను పట్టుకొని ఏమండి 12 మంది శిష్యుల దగ్గరికి వస్తా అందరి పాదాలు కూడా కడిగి ఏమండి అతను అప్పగించబోతున్నటువంటి యోధ ఇస్కరియోతు పాదాల దగ్గరికి కూడా వచ్చి యేసుప్రభువు వారు ఏం చేశారండి? ఏం చేశారండి యేసుప్రభువు వారు? నువ్వు నన్ను అప్పగించబోతున్నావురా, బలారాధనలో నువ్వెందుకురా బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపో అర్జెంట్ కానీ దేవుడు అన్నాడా ప్రియులారా? నో ప్రియులారా, వి డిమాండ్ ఒబీడియన్స్ ప్రియులారా. ఏమండి దేవుడు అంతగా తగ్గించుకొని వచ్చాడు కదా, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడంట. నేనెంత తగ్గించుకున్నానయ్యా, నువ్వు తగ్గించుకోలేవా? నేనెంత ఓర్చుకున్నాను, నువ్వు ఓర్చుకోలేవా అని పలిగితే ప్రియులారా బ్రెంగిలి వెంటనే కిందకెళ్ళి ఏమండి ఆ బూట్లన్నిటినీ కూడా తీసి ఏమండి మనసు వంగట్లా, మనిషి వంగినా ఏం వంగదు ప్రియులారా, కొన్నిసార్లు మనసు వంగదు ప్రియులారా. బ్రెంగిలికి మనసు వంగకపోయినా దేవుడు ఏం చేశాడు? అక్కడ తన మనస్సుని వంచి ఏమండి అక్కడికి తీసుకెళ్ళి ప్రియులారా ఆ షూ అంతటినీ కూడా పాలిష్ చేశాడు ప్రియులారా. ఏమండి 40 సంవత్సరాల కంటే పైనే అక్కడ సేవ చేసి ఏమండి ఆఖరిలో తను చనిపోతున్నటువంటి సమయంలో ఒక మాట పలుకుతే ఏంటో తెలుసా? ఏమండి ఇయర్స్ లేటర్ బ్రింగిల్ రోట్ అబౌట్ ఏమండి షైనింగ్ బూట్స్ అని రాశాడు ప్రియులారా. ఆయన రాసిన ఆ లెటర్కి హెడ్డింగ్ ఏంటో తెలుసా? షైనింగ్ బూట్స్, మెరుస్తున్నటువంటి షూ బూట్లు ప్రియులారా అని రాసి ఆయన ఏమని పలికాడో తెలుసా? ఇట్ వాస్ ద బెస్ట్ ట్రైనింగ్ ఐ కుడ్ ఏమండి ఎవర్ హ్యాడ్ అని పలికాడు పిల్ల. అంతకన్నా ప్రాముఖ్యమైనటువంటి మాట ఒకటి రాశాడు అంటే తెలుసా? ఏమండి ఐ వాజ్ ప్రాక్టీసింగ్ హ్యూమిలిటీ. ఏమండి నేను దీనత్వాన్ని అక్కడ నేర్చుకున్నాను. ఏమండి అంతేకాదు ప్రియులర్రా, ఏమండి దట్ ఎక్స్పీరియన్స్ పుట్ మీ ఏ కీ ఇన్ మై హ్యాండ్ టు అన్లాక్ ద ఏమండి హార్ట్స్ ఆఫ్ లవ్లీ పీపుల్ అని పలికాడు ప్రియులర్రా. ఎప్పుడైతే కిందకి వెళ్ళి ఆ బూట్లంతటినీ కూడా పాలిష్ చేస్తూ ఉన్నాడు, ఏమండి ఇట్ గివ్ మీ ఏ కీ, అదే నాకు ఒక తాళాన్ని ఇచ్చింది. ఆ తాళాన్ని తీసుకెళ్ళి నేనేం చేశానో తెలుసా? ఇట్ హెల్ప్ మీ టు రీచ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ టు ద లవ్లీ పీపుల్ అని పలికాడు. ప్రపంచం అంతా కూడా తిరిగి ఏమండి సాల్వేషన్ ఆర్మీని ఇద్దరు వ్యక్తులు కదిలించారంట ప్రియులారా. అందులో మొదటి వ్యక్తి విలియం బూత్ గారు అయితే ఏమండి ఈ శామ్యూల్ లోగన్ బ్రెంగెల్కి ఒక పేరు ఉందంటే ఏంటో తెలుసా? హీ వాజ్ ద సెకండ్ బ్లెస్సింగ్ ఆఫ్ ద సాల్వేషన్ ఆర్మీ ప్రియులారా. సాల్వేషన్ ఆర్మీ సహవాసాన్ని అంతటికే కూడా రెండో ఆశీర్వాదం ఎవరైనా ఉన్నారండి? ఎవరండి? ఇట్ వాజ్ ఎ బ్రెంగెల్ ప్రియులారా. 40 సంవత్సరాల బట్టి ఆయన సేవ చేసి ఏమండి పరిశుద్ధత మీద ఎన్నో పుస్తకాలు రాసి ఏమండి విధేయత మీద ఎన్నో పుస్తకాలు రాసి ఆయన రాసినటువంటి పుస్తకాలు ఈ రోజుకి కూడా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఏమండి నూను కుమారుడైన యెహోషువ గుడారంలోకి వెళ్ళి ఎలా ఉన్నాడో, అతిథిగా ఎలా ఉన్నాడో, గుడారంలో నుంచి వెలుపలికి ఎలా రాలేదో ప్రియులారా. ఏమండి బ్రింగిల్ కూడా ఆ మాటకి లోబడి ఏమండి దేవుని యొక్క బిడ్డల మాటకి లోబడి ఒక పరిచారకుడుగా ఉండి ఏమండి అంతటి సహవాసానికి ఏమండి 1887లో 27 సంవత్సరాల వయసులో ఏమండి తగ్గించుకొని వెళ్ళి అతని మనసునంతటినీ కూడా పక్కన పెట్టేసి ఏమండి దేవుని మాటకి, దేవుని సేవకుల మాటకి విధేయుడైనప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా మారాడు ప్రియులారా. కాబట్టి సమయంలో నిన్ను కూడా దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చుకోవాలనుకుంటున్నాడు. నువ్వు కూడా దేవుని మాటకి ఏమండి వి డిమాండ్ ఓన్లీ ఒబీడియన్స్, వి డిమాండ్ హ్యూమిలిటీ. ఏమండి సమయంలో దేవుని వాక్యం కూడా నూను కుమారుడైన యెహోషువ ఎలా విధేయుడిగా మారాడు, నువ్వు కూడా అలా విధేయుడిగా మారడానికి ఆశపడుతూ ఉన్నావా? మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.